జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డ బంజారా నగర్లో ఇలా ఇల్లు తిరగడం జరుగుతుంది. పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ బంజారా నగర్లో ప్రతి ఒక్కరము ఇక్కడ ఇల్లు తిరగడం జరుగుతుంది. ఒక విధంగా చూస్తుంటే 10 ఏళ్ల నుండి ఇలా ఎలాంటి రేషన్ కార్డులు లేక ఇలా చాలా ఇబ్బందులు పడ్డ ఘనత పేన ప్రభుత్వం ఉండే. కాంగ్రెస్ పార్టీ రాగానే ఇలా ప్రతి ఒక్కరకు అర్హత ఉన్నలకు ఇలా కార్డు ఇవ్వడం, ఇలా ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇలా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కానీ 10 ఏళ్లలో లేని ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే ఆధార్ కార్డులు ఇవ్వడం, ఇలా ప్రతి ఒక్కరికి పేదలకు సన్నబియ్యం ఇవ్వడం అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి సోదరుడు నవీన్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని ఇంటింటా ప్రచారం చేస్తుంటే ఇలా ప్రతి ఒక్కరు అంటారు ఒక పేదల లీడర్, ఒక పేదల పెన్నిది ఇలా నవీన్ యాదవ్కు, స్థానికుడైన నవీన్ యాదవ్కు పట్టం కట్టాలి. తప్పకుండా స్థానికంగా ఎమ్మెల్యేని చేస్తేనే ఇలా బలహీన వర్గాలు బాగుపడతాయి, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటాడు అనే భావనతోని ఇలా సోదరిమణులు ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. వారి పరిస్థితి చూస్తుంటే ఇలా నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతోని గెలిపించే పరిస్థితిలో ఇలా ప్రజలు సోదరిమణులు ఉన్నారు. తప్పకుండా అందరి ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే భావన మేము వ్యక్తం చేస్తున్నాం. ఒక విధంగా చూడండి, ఎట్లాగో నవీన్ యాదవ్ గెలిచాడు అనే భావనతోని ఇలా వేరే పార్టీ వాళ్ళు అసత్యాలు మాట్లాడి ఇలా వేరే విధంగా ఏ రకంగా మభ్యపెట్టాను ఆ రకంగా మభ్యపెడతారు. ఏం మభ్యపెట్టినా భయపడేది లేదు, బాధపడేది లేదు. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతాడని కూడా మనవి చేస్తున్నాం.